పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటం, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వేగవంతం కావడంతో చమురు ధరలు భారీగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా ఇరాన్ యుద్ధం ముందు స్థితికి వచ్చింది. గురువారం ఉదయం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $72.28 పడిపోయింది. క్రితం సెషన్తో పోలిస్తే దీని ధర 4% మేర తగ్గింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర 1.69% తగ్గి బ్యారెల్కు $69.15 పలికింది. ఇటీవలి కాలంలో దీని ధర $70 దిగువకు చేరటం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో హర్మూజ్ జలసంధి మీదుగా కనీసం 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయినట్లుగా అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారటం, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వేగవంతం కావడంతో చమురు ధరలు భారీగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర అమెరికా ఇరాన్ యుద్ధం ముందు స్థితికి వచ్చింది. గురువారం ఉదయం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $72.28 పడిపోయింది. క్రితం సెషన్తో పోలిస్తే దీని ధర 4% మేర తగ్గింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఆయిల్ ధర 1.69% తగ్గి బ్యారెల్కు $69.15 పలికింది. ఇటీవలి కాలంలో దీని ధర $70 దిగువకు చేరటం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో హర్మూజ్ జలసంధి మీదుగా కనీసం 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అయినట్లుగా అమెరికా ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.